హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనందరికీ జీవితంలో ఎప్పుడో ఒకసారి వేలు గోరు పక్కన విపరీతమైన నొప్పి, వాపు రావటం జరిగి ఉంటుంది. దీన్నే మనం తెలుగులో గోరు చుట్టు అని పిలుస్తాము. వైద్య పరిభాషలో దీన్నే పెరాంచియా అంటారు. ఇది వినడానికి చిన్న సమస్యలా అనిపించినా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నొప్పిని, ఇబ్బందిని కలిగిస్తుంది. మరి ఈ గోరు చుట్టు ఎందుకు వస్తుంది? దీనికి ఇంట్లోనే చికిత్స ఎలా చేసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి అనే విషయాలన్నీ ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గోరు చుట్టు అంటే ఏంటి? గోరు చుట్టు అనేది మన వేలి గోరు చుట్టూ ఉన్న చర్మం వాచి ఎర్రగా మారి నొప్పి పుట్టే ఒక ఇన్ఫెక్షన్. ఇందులో గోరు పక్కన చీము కూడా పట్టవచ్చు. ఇది బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. గోరు చుట్టు రావటానికి ముఖ్య కారణాలు: మొదటిది గోర్లు కొరకడం. మనకి గోర్లు కొరికే అలవాటు ఉన్నప్పుడు నోటిలోని బ్యాక్టీరియా సులభంగా వేళ్ళలోకి వెళ్తుంది. రెండవది గోళ్ళ చుట్టూ ఉన్న చర్మాన్ని పీకడం. చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. దీనివల్ల చిన్న గాయాలయ్యి అక్కడి నుండి ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. మూడవది నీటిలో ఎక్కువ సమయం గడపడం. గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం లేదా వృత్తిపరంగా ఎక్కువసేపు నీటిలో చేతులు ఉంచేవారికి ఇది ఎక్కువగా వస్తుంది. నాలుగవది ఇన్గ్రోన్ నెయిల్, అంటే గోరు పక్క నుంచి చర్మం లోపలికి పెరగడం వల్ల అక్కడ గాయం ఏర్పడి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఐదవది మ్యానిక్యూర్. పార్లర్స్లో గోర్లకు ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు అజాగ్రత్తగా క్యూటికల్స్, అంటే గోరు పక్కన ఉండే చర్మం కట్ చేయడం వల్ల కూడా వస్తుంది. మరి ఇంట్లో దీనికి చికిత్స ఏంటి? మొదటిది గోరువెచ్చని నీటిలో నానబెట్టడం. ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి రోజుకు 3 నుంచి 4 సార్లు, ఒక్కోసారి 15 నిమిషాల పాటు వేలును నానబెట్టండి. ఇది నొప్పిని, వాపును తగ్గిస్తుంది. రెండవది నానబెట్టిన వెంటనే ఇన్ఫెక్షన్ అయిన ప్రాంతాన్ని పొడిగా ఉంచండి. మూడవది యాంటీబయాటిక్ ఆయింట్మెంట్. ఫార్మసీలో దొరికే యాంటీబయాటిక్ క్రీమ్లను డాక్టర్ సలహాతో రాయవచ్చు. ముఖ్య గమనిక: ఇంట్లోనే సూదితో ఘాట్లు పెట్టడం లేదా బలవంతంగా చీమును బయటకు తీయడానికి ప్రయత్నించకండి. ఇది ఇన్ఫెక్షన్ను మరింత పెంచుతుంది. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. మరి డాక్టర్ని ఎప్పుడు కలవాలి? నొప్పి భరించలేనంతగా ఉన్నప్పుడు, వాపు వేలు మొత్తం వ్యాపించినట్లు అనిపించినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, 1-2 రోజుల్లో తగ్గకుండా చీము బాగా పెరిగిపోయినప్పుడు, మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మరి ఈ సమస్య రాకుండా చేయవచ్చా? చేయవచ్చు. గోర్లను కొరకడం మానేయండి. చేతులకు నీటిలో ఎక్కువగా ఉండే పనులు చేసేటప్పుడు రబ్బర్ గ్లౌజులు ధరించండి. గోర్లను మరీ లోతుగా కట్ చేయకండి. చేతులను ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచండి. చూశారుగా ఫ్రెండ్స్, గోరు చుట్టు అనేది సాధారణ సమస్య అయినా నిర్లక్ష్యం చేస్తే నొప్పిగా మారుతుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే దాన్ని సులభంగా నివారించవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఇలాంటి సమస్యలు ఎప్పుడైనా వచ్చాయా? మీరు ఎలా తగ్గించుకున్నారో కింద కమెంట్స్లో తెలియజేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.